తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గంలో టీడీపీ నేతల కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు కోనేటి సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో గౌరవం లేనప్పుడు పదవి కూడా అవసరం లేదన్నారు. తాము ఎన్నికల్లో ఖర్చు పెట్టిన 100 కోట్లను తిరిగిస్తే పదవికి రాజీనామా చేస్తామన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేదని అంటున్నారు. దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయం పార్టీలో ఉందని అన్నారు. ఇక ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తిని ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగలేనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభివందనాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి పాదాభివందనాలు. మా నియోజకవర్గంలో దాదాపు 50 నుంచి 60 వేల మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యున్సీలో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ పెట్టలేదని కూడా ఈ సందర్భంగా లోకేష్ అన్న గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారిగా ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రావెల మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చాటూరు నుంచి 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సీఏగా ఉండి రాజకీయ నాయకులకు మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాల మేరకు భారతీయ రాజ్యాంగంలో, రాష్ట్రంలో, దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అమలు పరుస్తున్నారు? మొన్న కూడా చంద్రబాబు లోకేష్ అన్న గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్